విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై మాజీ ఎంపీ కేశినేని నాని చేసిన ఆరోపణలు పూర్తిగా అర్ధరహితమని తెలుగుదేశం పార్టీ 48వ డివిజన్ అధ్యక్షులు పేరాబత్తుల రమణ విమర్శించారు. మంగళవారం చిట్టినగర్లోని 48వ డివిజన్ టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ ఐటీ స్టీజ్ భూములు కేటాయింపు విషయంలో కేశినేని చిన్నికి ఏమాత్రం ప్రమేయం లేకపోయినా ఆయనపై నాని అర్ధం లేని ఆరోపణలు చేశారని విమర్శించారు. నిస్వార్థ ప్రజానాయకుడైన కేశినేని శివనాథ్ చిన్ని తాను ఎంపీగా పోటీ చేయకముందే అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని చెప్పారు. ఉచితంగా అన్న క్యాంటీన్లు నిర్వహణ, మెగా మెడికల్ క్యాంపుల నిర్వహణ, అలాగే బడుగు బలహీన వర్గాల ప్రజల జీవనోపాధి కోసం కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు, ఇస్త్రీ పెట్టెలు తదితర ఉపకరణాలు పంపిణీ వంటి ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు కేశినేని చిన్ని నిర్వహించారని రమణ అన్నారు. రాజకీయ సన్యాసం తీసుకున్నానని చెప్పిన కేశినేని నాని ఇప్పుడు ఇలాంటి ఆరోపణలకు పాల్పడడం దారుణమని అన్నారు. తెలుగుదేశం పార్టీ 48, 49 డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జ్ గణపారాము మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యులు చిన్నిని విమర్శించే అర్హత నానికి లేదని అన్నారు. నాయకులైన కేశినేని చిన్ని విజయవాడ నగరాభివృద్ధి కోసం విశేష కృషి చేస్తున్న విషయం అందరికీ తెలుసని అన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉప్పుడి రాము, ఎస్కే నాగూర్, పఠాన్ అక్బర్, బోయెళ్ల కృష్ణ, చొక్కర అప్పారావు, ఎస్కే కాజా, రాయన రాజా, ముచ్చుపల్లి శ్రీను, పొన్నాడ రాము, సలీం, లొల్లా కరుణాకర్, పేరాబత్తుల వీరకుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నమస్కారం. మరి వైజాగ్ ఐటీ స్టేజ్లో భూములు కేటాయింపు విషయంలోనూ మరి కేశినేని నాని గారు మరి కేశినేని శివనాథ్ చిన్ని గారి పైన అనవసరమైనటువంటి రద్దాంతం చేసి ఆయన మీద అనేక రకాల అభియోగాలు చేస్తున్నటువంటి కేశినేని నాని గారిని నేను సూటిగా ఒకటి అడుగు తెలుసుకున్నాను. సార్ నాని గారు, మీరు రాజకీయాల్లో మేము తొలగిపోయాను, రాజకీయాల్లోకి నేను లేను, రాజకీయ సన్యాసం తీసుకున్నానని చెప్పన్నారు కదా అని ఈనాడు కేశినేని శివనాథ్ చిన్ని గారి పైన మీరు ఇలాంటి అనవసరమైనటువంటి రద్దాంతం చేసి ఎందుకు చేస్తున్నారు? ఈ రాజకీయాల్లో మీరు రాను, నాకు రాజకీయాలతో పని లేదని చెప్పేసి అని మరి ఈ రోజున ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సబబది? అంటే కేశినేని శివనాథ్ చిన్ని గారు ఒక ఎంపీగా కాకముందే అతను సొంత నిధులతోటి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేశాడు. ఒక పక్కన పార్టీ బాగా కష్టకాలంలో ఉన్నప్పుడు నువ్వు పార్టీని వీడి నువ్వు వేరే పార్టీలోకి వెళ్ళావు. అలాంటి పరిస్థితుల్లో ఆ టైంలో కేశినేని శివనాథ్ చిన్ని గారు వచ్చి ఆయన సొంత నిధులతోటి అనేక సంక్షేమ పథకాలను పెట్టి ఒక పక్కన అన్నా క్యాంటీన్లు పెట్టాడు, ఉచితంగా మెగా మెడికల్ క్యాంపులు పెట్టారు, తెలుగింటి మహిళా ఆడపడుచులకు కుట్టి మిషన్లు ఇచ్చారు, చిరు వ్యాపారాలకి తోపుడు బళ్ళు ఇచ్చారు. ఇలాగ అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసి మరి ప్రజలను మనల మంది ఆయనకి మరి పార్లమెంటు సభ్యునిగా అతనికి ఎన్నుకొని 80,000 ఓట్ల మెజార్టీతో గెలిపించినటువంటి ఘనత ఇంతవరకు మీకు ఉందా? మీరు గెలిచారా? అలాంటిది 80,000 ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి కేశినేని శివనాథ్ చిన్ని గారి పైన నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడడం మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. అంతేకాదు, మీరు పార్టీలో అనేక రకాల పార్టీలు మారారు. కొన్నాళ్ళు PRP అన్నారు, చిరంజీవి గారిని విమర్శించారు, తెలుగుదేశం పార్టీ అన్నారు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు. అట్లాగే మరి ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు. మేము ఒకటే సూటిగా అడుగుతున్నా, మీరు ఎన్ని పార్టీలు మారుతారు? ఇలాగా ఎవరైనా ఎదుగుదలకి వారవలేక మరి కేశినేని శివనాథ్ చిన్ని గారు ఎదుగుదలకి వారవలేక మీరు ఈ రకంగా మాటలు మాట్లాడడం అనేది ఇది కరెక్ట్ కాదు. అది మీకు మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం.
మీరు ఇలాంటి విషయాలని వెనక్కి తీసుకొని మరి కేశినేని శివనాథ్ చిన్ని గారికి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి వారి అందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పాలి. అప్పుడు దాకా మీ పైన విమర్శలు చేస్తూనే ఉంటాం. దయచేసి ఇలాంటి విషయాలను మేము ఖండిస్తున్నాం. మీరు ఇలాంటి మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి నేను తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. నాని గారు మాజీ ఎంపీ, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నాయకుడు. ఆయన ఎప్పుడు కూడా వివాద సోదరి వ్యాఖ్యలకి కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన చర్యలు, ఆయన మాటలు ఎప్పుడు కూడా కాంట్రవర్సీ. తెలుగుదేశం పార్టీ ఆయనకి 2 సార్లు ఎంపీ అయ్యే అవకాశం ఇచ్చింది. ఆ సువర్ణ అవకాశంతో ఆయన 2 సార్లు ఎంపీ అయినా కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ పైన బుర్రలు చల్లటం, తెలుగుదేశం పార్టీ పైన పగబడ్డట్టు మాట్లాడటం, వేరే పార్టీకి కోవార్డుగా పనిచేయడం అనేది ఆయన జీవితంలో ఒక భాగం అయింది. కనుక ఆయన వ్యాఖ్యలకి ఎక్కడా కూడా సరైనటువంటి గుర్తింపు కానీ గౌరవం కానీ ఉండదు. ఎందుకంటే వైజాగ్లో ఏదో భూములు కేటాయించారని అసత్య ఆరోపణ చేయటం ఆయన స్థాయికి అది తగదు. ఎందుకంటే కేశినేని శివనాథ్ చిన్ని గారు చేసే కార్యక్రమాలు చూస్తుంటే ఎవరికైనా చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది అన్నమాట. ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడికే కాకుండా, ఎంపీకే కాకుండా, ఒక ప్రజాసేవకుడిగా ప్రజలకి మనం ఎంత మంచి చేయాలి, ఎంత బాగు చేయాలి అనే తపంతో చేసే వ్యక్తి కేశినేని శివనాథ్ గారు. మరి ఆయన్ని మాజీ ఎంపీ నాని గారు ఇలా భూములు కేటాయింపు అక్రమంగా కేటాయించారు, దాని మూలంగా ఆయనకి లబ్ధి జరుగుతుంది అనేది నిరాధారణ ఆరోపణ చేయడం అనేది చాలా చాలా కరెక్ట్ కాదు. ఆయన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకో విషయం చెప్తాను నేను. కేసీఆర్ నాని గారు కూడా 2వ సారి ఎంపీగా అయినప్పుడు కూడా ఇక్కడ జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఆయనకి నాయకత్వం ఇస్తే టోటల్గా విజయవాడ కార్పొరేషన్ తీసుకెళ్లి ప్రతిపక్ష చేతిలో పెట్టాడు. మన వెస్ట్లో వచ్చేసి 2 సీట్లే గెలవగలిగాడు ఆయన. మరి ఆయన నాయకత్వం ఆ రోజే మనకు అర్థమవుతుంది అన్నమాట. అంటే కేసీఆర్ నాని గారి యొక్క విషయం మనకి తెలియదేం కాదు. ఆ రకంగా కేసీఆర్ నాని గారు చేసే వ్యాఖ్యలని పూర్తిగా మా యొక్క తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఖండిస్తున్నాయి. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ పోతే మాత్రం ఆయన్ని కేశినేని నాని గారు ఎంపీగా అయిన తర్వాత ఎన్టీఆర్ జిల్లాలో ఒకే ఒక సీటు గెలవగలిగాము, 6 సీట్లు ఓడిపోయాము. అది ఎంపీగా నాని గారి నాయకత్వం. అదే చిన్ని గారు మొన్న ఎలక్షన్స్ ముందు వచ్చి ప్రజాహిత కార్యక్రమాలు చేస్తూ 7 నియోజకవర్గాలు మనం గెలిపించగలిగామంటే అది కేసీఆర్ శివనాథ్ గారి యొక్క నాయకత్వాన్ని ఈ సందర్భంగా నాని గారు గుర్తు చేసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. పేద బడుగు బలహీన వర్గాల అన్నం పెట్టే దాతగా, వారికి చేతి పనిముట్లిచ్చే దాతగా ఈనాడు విజయవాడకి పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైనటువంటి కేశినేని చిన్ని గారు వారు అనేక మంది గుండెల్లో చోటు చేసుకున్నటువంటి తరుణంలో మాజీ ఎంపీ గారు అయినటువంటి కేశినేని శ్రీనివాస్ నాని అలియస్ వారు మాట్లాడేటువంటి మాటలకి టీవీలందు అలాగే వాట్సాప్లందు వారి మీద ఎన్ని విమర్శలు వస్తున్నాయో వారు చూసి తెలుసుకోవాల్సిందిగా నమస్కారం పెడుతూ వారికి తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుచేత నాని గారు సార్ మీ దగ్గరికి వచ్చేటువంటి కార్యకర్తలకి ఆనాడు ఎంత గౌరవం ఇచ్చారో ఈనాడు చిన్ని గారు ఎంత గౌరవం ఇస్తున్నారో అన్నది తెలుగుదేశం కార్యకర్త గమనిస్తూ ఉన్నాడు. అందుకని మాకు చిన్ని గారి మీద మీరు మాట్లాడేటువంటి మాటలు బాధ కలిగి ఈ రోజున మా నాయకుడైనటువంటి పేరాబత్తు రమణ గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అంతేకాదు మన జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు గారు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన్ని మరి ఆనాడు మీరు ఆయన పక్కనే ఉండి మీరు ఆయనకి ఒక బొకే ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మీ యొక్క పరిస్థితుల్ని గమనిస్తూ ఉంటే గల్లా జయదేవ్ గారు ఇటు కనకమేడల రవీంద్ర గారు ఉంటుండగా మీరు ఎలాంటి క్లిప్పింగ్ ఇచ్చినటువంటి అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అందుచేత తమరు దయచేసి మరి సన్యాసం తీసుకుంటున్నాను అన్నప్పుడు మీరు దయచేసి ఆ రకంగా ఉంటేనే బాగుంటుంది తప్ప
విమర్శలు చేసుకుంటూ వెళ్తే మీ మీద కోటి విమర్శలు వస్తాయని చెప్పి తెలియజేస్తూ ఒక తెలుగుదేశం కార్యకర్తగా మీకు ఇదే తెలియపరుస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. Like, subscribe and press the bell icon for new updates.